నమస్తే అందరికి. పత్తి పంటలో ఇప్పుడు పచ్చదోమ తెల్లదోమ అయితే ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగులు అటాక్ చేయడం వల్ల పూత రాలుతా ఉంటది. సకాలంలో వీటిని అరికట్టాలి. చిన్న చిన్న మందులు కొట్టడం వల్ల అయితే పచ్చదోమ తెల్లదోమ అనేది కంట్రోల్లో ఉండదు. ఎందుకు అంటే పత్తి మొక్క అనేది కొంచెం పెద్దదిగా పెరుగుతుంది కాబట్టి పచ్చదోమ అనేది ఎక్కువగా కావడం జరుగుతుంది. మనం కొట్టే మందులు ఏవైతే ఉంటాయో వీటికి డోస్ తక్కువగా ఉండడం వల్ల అయితే ఈ పచ్చదోమకు కొంచెం శక్తి అనేది ఎక్కువగా వస్తుంది. అయితే ఎలాంటి మందులు కొడితే పచ్చదోమ తెల్లదోమ కంట్రోల్లో ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. వీడియోను చివరి దాకా చూడండి, మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. పూత సమయంలో పచ్చదోమ తెల్లదోమ ఎక్కువ అయితే పూత రాలే అవకాశం ఉంటది కాబట్టి మనం తొందరగా యాజమాన్యం చేపట్టాలి. మొదటిది చూసుకుంటే డైనటో ఫ్యూరాన్ అనే మందు పచ్చదోమ పైన ఎక్కువగా పనిచేస్తుంది. ఎకరానికి 80 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. తర్వాత యూపీఎల్ కంపెనీ ఉలాలా కూడా పచ్చదోమకు పనిచేస్తుంది. కానీ ఉలాలాను 80 నుంచి 100 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకుంటేనే ఉలాలా అనేది పనిచేస్తుంది. తర్వాత టోలిఫెన్ ఫైరాయిడ్ అనే మందు కూడా పచ్చదోమ పైన పనిచేస్తుంది. ఎకరానికి 400 ml పిచికారీ చేసుకుంటే పచ్చదోమ తెల్లదోమ కంట్రోల్లో ఉంటుంది. అట్లాగే ఫైరిఫాక్స్ పెన్ అనే మందు కూడా పచ్చదోమతో పాటు తెల్లదోమకు కూడా బాగా పనిచేస్తుంది. ఇది ఎకరానికి 250 ml చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ తెల్లదోమ ఎక్కువ ఉంటే డైఫెన్తురాన్ అనే మందు 250 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకుంటే తెల్లదోమ కంట్రోల్లో ఉంటుంది. పచ్చదోమ తెల్లదోమ రెండు ఉన్నట్లయితే డైనటో ఫ్యూరాన్ ప్లస్ డైఫెన్తురాన్ అనే మిశ్రమ మందు అయితే ఉంటది. ఇది పిచికారీ చేసుకుంటే పచ్చదోమతో పాటు తెల్లదోమ కూడా ఎక్కువగా కంట్రోల్లో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.